మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారోట్ కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే శిరీష. అక్క, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ శిరీష. అక్క, విశేషంగా ఉగాది నుంచి చూసుకుంటే మరి వృశ్చిక రాశి వారికి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదితో మీ జీవితంలోకి కొత్త వెలుగులు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శిరీష, యాక్చువల్గా ఇంతవరకు మనం చేసిన రీడింగ్స్లో వృశ్చిక రాశి బెస్ట్ రీడింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే టారో కార్డ్ రీడింగ్ ఇంతవరకు మనం ఆల్మోస్ట్ మనం తులారాశి వరకు చేసాం. ఓకే, సో ఇది చాలా అనుకూలంగా అంటే చాలా పాజిటివ్గా ఉన్న రీడింగ్ అనమాట. కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అడిగినా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, మీ ప్రెజెన్స్ కావాలి, మీ గైడెన్స్ కావాలి, మీరు మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి, అది ఏదైనా కానీ, ఫ్రెండ్షిప్ విషయాల్లో అయినా, వేరొకరు లవ్ మ్యాటర్స్లో అయినా, ఏదైనా మనీకి సంబంధించిన విషయాల్లో అయినా సరే, జాబ్కి సంబంధించిన విషయాల్లో, ఏ విషయాల్లో అయినా సరే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే వీళ్ళ మైండ్ పీస్ని వీళ్ళే కాపాడుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే జనరల్గా వృశ్చిక రాశి వచ్చేసి ఎంత పవర్ఫుల్ జోడియాక్ సైన్ అయినప్పటికీ కూడా ఎంత పవర్ఫుల్లో అంతే సెన్సిటివ్. ఓకే, కాబట్టి జరిగిన సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి, కోలుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. దానివల్ల వీళ్ళ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఓవర్ థింకింగ్, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, ప్రస్తావించడం, వేరే వాళ్ళ ప్రాబ్లం వీళ్ళ ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వటం, ఇవి చేయకూడదు. ఓవర్ థింకింగ్, అలాగే వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వీళ్ళ పనులు కూడా మానుకొని, వేరే వాళ్ళ పనుల కోసం వీళ్ళ పనులు మానుకొని వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం కూడా అస్సలు మంచిది కాదు. సో ఏదైతే టైం ఉందో వీళ్ళ మీద వీళ్ళ టైం వీళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీళ్ళ ఆలోచన విధానం కూడా వీళ్ళ గురించి మాత్రమే ఉండాలి. సో ఇవే నెగిటివ్ పాయింట్స్. ఇంకొకటి ఏంటంటే ఎవరితో అయినా ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళతో డిస్కస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళతో కూడా ఎక్కువ డిస్కస్ చేయడం కాదు, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, నువ్వు అన్న మాట నాకు నచ్చలేదు, జస్ట్ అంతే, అందుకే నేను అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని జస్ట్ ఒక చిన్న కన్క్లూషన్ ఇస్తే బాగుంటుంది. సో అది బెస్ట్ ఆప్షన్. ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ గురించి, వీళ్ళ ప్రవర్తన గురించి వేరే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఆపర్చునిటీస్, ప్రాజెక్ట్స్ ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది 100%. ఇంకొకటి ఏంటంటే ఒక ఎంటర్ప్రీనర్ గా, ఒక బిజినెస్ విమెన్ గా, ఒక స్టాండర్డ్ పొజిషన్ మార్కెట్లో కావాలి, ఇది నేను లీడ్ చేయాలనుకుంటున్న లైఫ్ అని చెప్పి చాలా ప్రౌడ్గా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా ప్రైజ్ చేసుకునే ఒక సిచ్యువేషన్ లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏంటి, ఈ ఇయర్ అంత సక్సెస్ వాళ్ళకి ఇస్తుంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సక్సెస్, ప్రాజెక్ట్స్, క్లయింట్ బేస్ అన్నీ కూడా అనుకోని విధంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మంచి ఆకర్షణ పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో చాలా స్పెషల్ అట్రాక్టివ్ పర్సన్గా ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ వైబ్ గురించి, వాళ్ళ పనితనం గురించి, వాళ్ళ మాట తీరు గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి, ప్రతి దాన్ని, వాళ్ళలో ఉన్న ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా బయట వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడతారు, బాగా అట్రాక్ట్ అవుతారు. అట్రాక్షన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అంటే ఒక మ్యాగ్నెట్, ఒక అట్రాక్టివ్ మ్యాగ్నెట్ లాగా వీళ్ళు ఇయర్ అంతా కూడా మంచి సక్సెస్ని చూస్తారు. అలాగే ధనాన్ని బాగా ఆకర్షిస్తారు. జనాకర్షణ బాగుంటుంది. వచ్చిన జనాకర్షణ అంటే బిజినెస్లో వచ్చిన జనాకర్షణని ఎలా క్యాష్ చేసుకోవాలి, ఎలా మెటీరియలైజ్ చేసుకోవాలి, ఎలా దాన్ని బిజినెస్లో యూస్ చేసుకోవాలి అనే దాని మీద బాగా ఫోకస్ చేస్తారు. ఆ విషయంలో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఇయర్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో వీళ్ళకున్న ఒక మేబీ కొంతమందికి బ్యాంక్లో గోల్డ్ స్ట్రక్ అయిపోయి ఉంటుంది, కొన్ని బ్యాంక్ లోన్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉంటాయి, లేదా అడ్జస్ట్మెంట్కి తీసుకున్న అమౌంట్స్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఎప్పటి నుంచో ఏదైనా నాకు కొంచెం ఫినాన్షియల్గా హెల్ప్ దొరికితే బాగుండు,
బిజినెస్కి కానీ వీళ్ళకున్న ప్రాబ్లమ్స్కి కానీ సాల్వ్ చేసుకుని నేను ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా లైఫ్లో అని ఫినాన్షియల్ హెల్ప్ కోసం ఎవరైతే చూస్తున్నారో, మేబీ బ్యాంక్ లోన్స్ వల్ల కావచ్చు, మేబీ ఎవరైనా హ్యాండ్ లోన్ కావచ్చు, లేదా వాళ్ళకి తెలిసిన సర్కిల్లో ఎవరైనా ఒక స్లీపింగ్ పార్ట్నర్గా, అంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు బట్ దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద బిజినెస్, అంటే వాళ్ళ బిజినెస్లో యాక్టివ్ పార్ట్నర్గా ఉండకపోవచ్చు బట్ దే ఇన్వెస్ట్. అలా వీళ్ళకి మంచి జరిగే ఫినాన్షియల్గా ఒక ఫ్రెండ్ కావచ్చు, వెల్ విషర్ కావచ్చు, వీళ్ళ సర్కిల్లో ఎవరైనా సరే వీళ్ళని బాగా ట్రస్ట్ చేసేవాళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా ఫినాన్షియల్గా అండగా నిలబడతారు, ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తారు. అలాగే కొంతమంది వాళ్ళ వల్ల అవ్వలేకపోయినా సరే బ్యాంక్ లోన్స్ ద్వారానైనా సరే వీళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంది, లేదా సెల్ఫ్గా వీళ్ళకి బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసి విసిగిపోయి ఉన్నారో, వీళ్ళకున్న బాధలు క్లియర్ అవ్వక, ఈ ఇయర్లో ఖచ్చితంగా ఫినాన్షియల్ హెల్ప్ అయితే డోకా లేదు. అలాగే తనకి సొంత ఇల్లు ఉండాలి, ఒక సొంత ప్లేస్ ఉండాలి, అది చిన్నదైనా సరే ఒక ప్లేస్ అంటూ తనకు ఉండాలి. ఒక ల్యాండ్ కావచ్చు, హౌస్ కావచ్చు, ఓన్గా నాకు ఒక ప్రాపర్టీ ఉండాలి అని ఎవరైతే సొంత ఇంటి గురించి కావచ్చు, ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉండిపోతుంది. ఖచ్చితంగా ఇయర్లో ఓన్ హౌస్ని మేబీ వీళ్ళ పార్ట్నర్తో కలిసి ప్లాన్ చేసుకుని, లైఫ్ పార్ట్నర్తో కలిసి ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు ప్రాపర్టీస్ మీద. అంతేకాకుండా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎప్పటి నుంచో ఒక సక్సెస్ చూడాలి అనుకునే వాళ్ళకి, అంతేకాకుండా వీళ్ళు ఏదైతే కొంతమంది ఒకటే బిజినెస్లో ఉండరు, మల్టిపుల్ బిజినెస్లు అనేవి చేస్తారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు అతి శక్తివంతమైన బిజినెస్ ఎంటర్ప్రీనర్ విమెన్గా మంచి సక్సెస్ని చూడడంతో పాటుగా ఎక్కడా లేనటువంటి ఒక నేమ్, ఫేమ్, అట్రాక్షన్ అంతా కూడా, అండ్ అట్రాక్షన్ ఆఫ్ మనీ, అన్లిమిటెడ్ మనీని ఖచ్చితంగా ఈ ఇయర్లో అట్రాక్ట్ చేస్తారు, స్పెషలీ విమెన్. అలాగే ఎవరైతే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఒక స్పిరిచువల్ గురువుగా, ఒక పర్సన్గా పవర్ఫుల్గా ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు, పోలీసు శాఖకు సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, ఏదైనా ఒక స్టాండర్డ్ సక్సెస్, ఒక గుర్తింపు, తనకంటూ ఒక పేరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఇలాంటి స్టేటస్ నాకు కావాలి అని చెప్పేసి. అలాంటి హయ్యర్ పొజిషన్ స్టేటస్లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇయర్ దాన్ని ఖచ్చితంగా వాళ్ళు సాధించి తీరుతారు. పొలిటీషియన్స్కి కానీ, సినిమా వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇండస్ట్రీకి సంబంధించిన విమెన్స్, బిజినెస్కి సంబంధించిన బిజినెస్ విమెన్స్ ఎంటర్ప్రెనర్స్కి చాలా మంచి అవకాశాలు వస్తాయి, చాలా మంచి గుర్తింపు దొరుకుతుంది. అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద వాళ్ళని కమ్యూనికేట్ చేస్తారు. ఇయర్లో కాంటాక్ట్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ కూడా చాలా మంచి కమ్యూనికేషన్స్ అన్నమాట. వీళ్ళ లైఫ్కి, వీళ్ళ గ్రోత్కి యూజ్ అయ్యే కమ్యూనికేషన్, అలాగే కాంటాక్ట్స్ పెరిగే అవకాశం ఉంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అంటారు అక్క? హెల్త్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా ఫిజికల్ బాడీ ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రీక్వెంట్ ట్రావెల్స్, హెవీ వర్కౌట్స్, వీటిని కొంచెం ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రం చేయడం మంచిది. ఓపిక ఉంది కదా అని చేస్తే కొంచెం ఫిజికల్గా స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టుగా వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే నయం. ఇంకా పర్సనల్ లైఫ్ చూసుకుంటే కనుక ఫ్యామిలీతో చాలా జాయ్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో, హస్బెండ్, వైఫ్ అండ్ పేరెంట్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, వెల్ విషెస్తో కావచ్చు, ట్రిప్స్ ఉంటాయి, టూర్స్ ఉంటాయి, స్పిరిచువల్గా చాలా టూర్లకి వెళ్తూ ఉంటారు, స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటారు. అలాగే మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతోనే ఎక్కువ ట్రిప్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో పాటుగా ముందు చెప్పుకున్నట్టుగా ఖచ్చితంగా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి, బ్యాలెన్స్డ్ లైఫ్, క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి మన ప్రాపర్టీ అంటూ మనకు ఉండాలి, మన సొంత ఇల్లు అంటూ మనకు ఉండాలి అని చెప్పేసి ఓన్ ప్రాపర్టీస్కి సంబంధించి చాలా మంచి డెసిషన్ తీసుకుంటారు. ఓవరాల్గా చెప్పాలంటే అన్ని విషయాల్లో హెల్త్ పరంగా బాగుంది, ఫినాన్షియల్గా బాగుంది, అండ్ జాబ్ పరంగా కూడా కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ప్రమోషన్ కోసం, శాలరీ హైక్ ఆర్ ఇంక్రిమెంట్ కోసం కానివ్వండి, ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు,
అంటే ఒకటని కాదు శ్రీష, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్లో కానివ్వండి, అలాగే బిజినెస్లో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఈ ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, వాళ్ళు ఏ పర్టికులర్ బిజినెస్ చేయని, ఏ జాబ్ చేయని, ఏ ఫీల్డ్లో ఉండని, చాలా బాగుంది. మరి ఓవరాల్ గా ఇయర్ లో ఇంకా బాగుండాలంటే ఏం చేయొచ్చు అంటారు? ఏం చేయొచ్చు అంటే సింపుల్ రెమెడీ, వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టకుండా ఉండడం ఉత్తమం, అదే పెద్ద రెమెడీ. కాక మొత్తం మీద ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు థ్యాంక్ యూ.